హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ గవ్వల గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే విధంగా ఈ గవ్వలు షుగర్ లేకుండా బెల్లంతో మరియు గోధుమ పిండితో హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా తినొచ్చండి, చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 1.5 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం హీట్ ఆయిల్ కూడా వేస్తే సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక చపాతీ పిండి లెక్క కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని మన దగ్గర గవ్వల పీట లేకపోతే స్టెయినర్ మీద నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. తర్వాత మరి ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత వడపోసుకొని ప్యాన్ క్లీన్ చేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో కలుపుతూనే ఉండాలి. పాకం వచ్చిందో లేదో అని ఇలా వాటర్లో వేస్తే తెలిసిపోతుందండి. ముద్దగా వస్తే పాకం వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వలను అందులో వేసుకొని సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.